బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో ట్రంప్పై కాల్పులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది. ట్రంప్పై కాల్పులు జరిపిన దుండగుడిని FBI గుర్తించింది. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్గా గుర్తించింది FBI. క్రూక్స్ పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్ చెందిన వ్యక్తిగా FBI చెప్తోంది. AR-15 ఆటోమేటిక్ గన్తో ట్రంప్పై కాల్పులు జరిపారు క్రూక్స్. థామస్ మాథ్యూ క్రూక్స్ కుటుంబ నేపథ్యము, ట్రంప్పై కాల్పులు ఎందుకు జరిపాడనే కోణంలో ప్రస్తుతం FBI దర్యాప్తు జరుపుతోంది. క్రూక్స్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవంటుంది ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఇక DNA బయోమెట్రిక్ ద్వారా నిందితుడి ఆధారాలను నిర్ధారించేందుకు యత్నం చేస్తున్నారు. కాగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ఎదురు కాల్పుల్లో క్రూక్స్ మృతి చెందాడు. ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల అధినేతలు ఖండించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. రాజకీయాల్లో హింసకు తావులేదంటూ ట్వీట్ చేశారు. ఇక ట్రంప్తో అధ్యక్షుడు జో బైడెన్ కూడా మాట్లాడారు. ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. ట్రంప్పై పెన్సిల్వేనియాలోని దాడి జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే వెంటనే భద్రతా దళాలు తేరుకొని నిందితుని స్పాట్లోనే హతమార్చిన దృశ్యాలు మనకు కనబడతాయి. పొద్దునుంచి మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. భద్రతా బలగాలు వెంటనే అలర్ట్ అయి ట్రంప్పై దాడి జరిపిన మాథ్యూ క్రూక్స్ను అక్కడికక్కడే మట్టుబెట్టిన దృశ్యాలు మనకు చూస్తున్నాం. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన బహిరంగ సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నంలో నిందితుడు మాథ్యూ క్రూక్స్ను గుర్తించారు. ఇతను బట్లర్కు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. పెన్సిల్వేనియాలోని బట్లర్లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ ర్యాలీలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. నిందితులకు సంబంధించిన వివరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ట్రంప్పై హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగుడిని థామస్ మాథ్యూ క్రూక్స్గా అధికారులు గుర్తించారు. తన వయసు 20 ఏళ్లుగా చెప్తున్నారు. బట్లర్ ఫామ్ షో మైదానంలో డొనాల్డ్ ట్రంప్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వేదికకు 130 గజాల దూరంలో ఓ తయారీ కర్మాగారం పైకప్పు మీద నుంచి కాల్పులు జరిపాడు థామస్ మాథ్యూ క్రూక్స్. దాడి తర్వాత దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ మట్టుబెట్టాయి. అతని నుంచి AR తరహా రైఫిల్ను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం ఘటనా స్థలానికి 40 మైళ్ళ దూరంలో బెథెల్ పార్క్ వద్ద నిందితుడు ఇల్లు ఉన్నట్టుగా గుర్తించారు. ట్రంప్ని అతడు ఎందుకు టార్గెట్ చేశాడు, హత్యాయత్నం వెనుక కారణాలు ఏంటి అంటే ప్రశ్నలపై ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా మరికొన్ని వివరాలు వెల్లడిస్తామన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ట్రంప్పై హత్యాయత్నం వెనుక థామస్ ఒక్కడే ఉన్నాడా లేక వేరెవరైనా అతన్ని ప్రేరేపించారన్నది ఇప్పుడు చెప్పలేమని స్పష్టం చేశారు. కాగా థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి గాయమైంది, రక్తం కూడా కారింది. థామస్ కాల్పుల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు, ఇంకొకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరణించిన వ్యక్తి కుటుంబానికి అమెరికా మాజీ అధ్యక్షుడు సంతాపం తెలిపారు. అమెరికాలో గన్ కల్చర్ కొత్తేమి కాదు. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఈ గన్ కల్చర్తో సతమతం అవుతోంది. 1963లో అధ్యక్షుడు జాన్ F. కెనడీని కాల్చి చంపారు. 68లో కాలిఫోర్నియా రాబర్ట్ F. కెనడీ సహా పలువురు ఎన్నికల ప్రచారంలో ఇదే తరహా కాల్పులకు బలయ్యారు. 1972లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న జార్జ్ వాలెస్ని కూడా ప్రచార వేదికపై దుండగులు కాల్చి చంపారు. అలాగే 1981లో రోనాల్డ్ రీగన్ కూడా కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి. 81 తర్వాత ఇదే తొలిసారి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 4 నెలల ముందు ఈ దాడి జరిగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కి ఫోన్ చేసి ఈ ఘటనను ఖండించినట్టుగా తెలుస్తోంది. బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో సమావేశాన్ని కూడా ప్రెసిడెంట్ జో బైడెన్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అమెరికా సమాజం ఉలిక్కిపడింది. ఒక్కసారిగా మాజీ అధ్యక్షుడు అలాగే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై దాడిని అమెరికా సమాజం అంతా ఖండిస్తోంది. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై దాడిని ఖండించారు. ట్రంప్పై కాల్పులు జరిగిన దుండగుని FBI ప్రస్తుతం గుర్తించింది. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్గా FBI గుర్తించింది. I hate Republicans. I hate Trump. And guess what? You got the wrong guy. My name is Thomas Mathew Crooks. I hate Republicans. I hate Trump. And guess what? You got the wrong guy. My name is... Yes,
థామస్ మాథ్యూ క్రూక్స్ విడుదల చేసిన ఒక వీడియో చూడొచ్చు. అంతకుముందు ఆయన గతంలో చేసిన షార్ట్ వీడియో ఒకసారి మనం విన్నాం. ట్రంప్ అంటే తనకు ద్వేషం ఉన్నట్టుగా ఆయన చెప్తున్నాడు వీడియోలో. ట్రంప్ అంటే తనకు కోపమని ద్వేషమని ఆ వీడియోలో మాథ్యూ క్రూక్స్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే ట్రంప్పై ద్వేషం పెంచుకున్న, కక్ష పెంచుకున్న మాథ్యూ క్రూక్స్ ఎన్నికల ప్రచార సభలో ఆయన్ని టార్గెట్ చేశాడు. ట్రంప్పై అటాక్ చేశాడు. ట్రంప్ను హతమార్చే ప్రయత్నం చేశాడు. కానీ భద్రతా దళాల కాల్పుల్లో అతను చనిపోయాడు. వెంటనే భద్రతా దళాలు అలర్ట్ అయి అతన్ని కాల్చి చంపాయి, మట్టుబెట్టాయి. అతని DNA బయోమెట్రిక్ ద్వారా అతన్ని మాథ్యూ క్రూక్స్గా గుర్తించారు. మాథ్యూ క్రూక్స్ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరిస్తున్నారు. ఘటనా స్థలానికి 40 మైళ్ళ దూరంలోని బెథెల్ పార్క్ వద్ద నిందితుడు ఇల్లు ఉన్నట్టుగా గుర్తించారు. ట్రంప్ని అతడు ఎందుకు టార్గెట్ చేశాడు, హత్యాయత్నం వెనుక కారణాలు ఏంటి అని విశ్లేషిస్తున్నప్పుడు ఈ వీడియో బయటపడింది. కేవలం ట్రంప్పై ద్వేషభావం పెంచుకున్నాడు మాథ్యూ క్రూక్స్. 20 ఏళ్ల మాథ్యూ క్రూక్స్ ట్రంప్పై తనకున్న కోపాన్ని ఈ రకంగా ప్రదర్శించాడు. ఒక్కసారి థామస్ మాథ్యూ క్రూక్స్ విడుదల చేసిన వీడియో, గతంలో ఆయన చేసిన షార్ట్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరొకసారి చూద్దాం. I hate Republicans. I hate Trump. And guess what? You got the wrong guy. My name is Thomas Matthew Crooks. I hate Republicans. I hate Trump. And guess what? You got the wrong guy.